హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ హబ్స్ విత్ వెంకటేష్. మనం ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో అట్లీస్ట్ 2-3 వీడియోస్ని వీక్లీ అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాం. సో ఆ వీడియోస్ కన్ఫర్మ్గా ఖచ్చితంగా అయితే ఐటీ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. ఐటీ రిలేటెడ్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ప్రతి ఒక్క నాలెడ్జ్ని మీ ముందుకు తీసుకొస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ని సరౌండింగ్స్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఐటీ జాబ్ చేస్తున్నారు, నేను ఐటీ జాబ్ చేస్తున్నాను. సో రియల్ టైం వర్క్ మొత్తాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో ఎందుకు ఈ ఛానల్ని క్రియేట్ చేశాను అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ సరౌండింగ్స్లో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. స్టూడెంట్స్ చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. మన చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. దే హ్యావ్ మల్టిపుల్ నాలెడ్జ్ బట్ దే డోంట్ నో హౌ టు గెట్ ఇన్ ఐటీ సైడ్. సో ఆ చిన్న మిస్టేక్స్ని మీకు నేర్పిస్తాను. ఎట్లా జాబ్ క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఎలా మాట్లాడితే ఇంటర్వ్యూకి నచ్చుతుంది. అండ్ ఫర్దర్గా మనం జాబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా జాబ్ చేంజ్ అవ్వాలి అని చాలా స్ట్రగుల్ అవుతుంటారు. సో వాళ్ళకి కూడా ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మనం త్వరగా జాబ్ పెట్టవచ్చు, చేంజ్ అవ్వచ్చు అనేది కూడా నేర్పిస్తాను. సో మన ఛానల్లో అయితే కంప్లీట్గా ఐటీ రిలేటెడ్కి సంబంధించిన వర్క్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. సో ఎర్లియర్గా నాకు ఒక ఛానల్ ఉండేది, ఆ విషయం కూడా నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. నా సరౌండింగ్స్లో చాలామంది నాకు సబ్స్క్రైబర్లు ఉన్నారు నా సరౌండింగ్స్లో. సో నేను ప్రస్తుతానికైతే ఆ ఛానల్ని హోల్డ్లో పెట్టాను. అది కంప్లీట్గా ఫార్మింగ్ లైఫ్ గురించే ఉండేది. నాకు ఫార్మింగ్ అంటే పిచ్చి, చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ అంటేనే పెరిగాను. సో ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాత చదువులు, జాబ్ మనకు కుదరదు కదా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫార్మింగ్ ఒకటే అంటే అసలు కుదరదు. ఫార్మింగ్తో పాటు జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసుకుంటేనే మనకు ముందుకు నడుస్తుంది బండి చక్రం. సో ఆ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్లో కాదు, దానికి సపరేట్ ఛానల్ ఉంది, దానికి కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మనం జాబ్ సంపాదించాలి. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా సరే ఐటీలోకి రావాలి, లేకపోతే మనం గ్రో అవ్వలేము. దెర్ ఈస్ మల్టిపుల్ వేస్ ఎర్న్ ద మనీ. కానీ మనం చదువుకున్న చదువుకి బీటెక్ కదా, బయటికి వెళ్ళి నియర్ బై ఏదైనా చిన్న కంపెనీలో వర్క్ చేస్తుంటే మన వాళ్ళు చెప్తుంటారు, అంత పెద్ద చదువు చదివి చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఏంట్రా నువ్వు అంటుంటారు. సో నేను చెప్పేది ఒకటే, ఆ మాటలన్నీ పక్కన పెట్టేయండి. మీకోసం మీరు వర్క్ చేసుకోండి, మీరు హార్డ్ వర్క్ చేయండి, మీకోసం మాత్రమే చేయండి, ఎవరి కోసమో కాదు. ఓకేనా? సో ఐటీ జాబ్స్కి ట్రై చేసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. మనం జాబ్ సంపాదిస్తున్నాం, అంతే, ఫిక్స్ అయిపోండి. సో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆల్రెడీ నేను ఐటీలోనే ఉన్నాను. సో రియల్ టైం వర్క్ సంబంధించిన ప్రతి ఒక్క రియల్ టైం వర్క్ ప్రాజెక్టులు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.